షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇందులో ఇండియా మెంబర్ ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఒకప్పుడు షాంఘై 5 అని పిలిచేవారు. 2001లో ఉజ్బెకిస్తాన్ వచ్చి జాయిన్ అయిన తర్వాత దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా రీనేమ్ చేయడం జరిగింది. సో 2001నే మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టింగ్ అని అనుకుంటాం, ఎందుకంటే అంతకుముందు దాన్ని షాంఘై 5 అని పిలిచేవాళ్ళు కదా. సో అందుకని అండ్ దీని ఎర్లియర్ నేమ్ ఇస్ షాంఘై 5. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి 2 ఉంటాయండి, వెరీ ఇంపార్టెంట్. చూడండి, బీజింగ్ చైనాలో ఒక హెడ్ క్వార్టర్స్ ఉంది, దట్ ఈస్ సెక్రటరియట్. అంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరియట్ ఎక్కడ ఉందండి? బీజింగ్ చైనాలో ఉంది. అది హెడ్ చేసే వాళ్ళు ఎవరండి? సెక్రటరీ జనరల్ హెడ్ చేస్తారు. అండ్ తాష్కెంత్ అంటే ఉజ్బెకిస్తాన్లో రాడ్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ రాడ్స్. సో ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎక్కడ ఉంది అంటే తాష్కెంత్ ఉజ్బెకిస్తాన్లో ఉంది. దీన్ని హెడ్ చేసేది ఎవరు? డైరెక్టర్. సో వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మనం ప్రతి ఒక్క దానికి సెక్రటరీ జనరల్ ఆర్ డైరెక్టర్ ఉంటారు అని అనుకుంటాం. సో దీనికి 2 హెడ్. ఫస్ట్ సెక్రటరియట్ ఎక్కడ ఉంది అండి? చైనాలో, బీజింగ్లో ఉంది. అండ్ రాడ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ రాడ్స్ అండి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎక్కడ ఉంది? తాష్కెంత్ ఉజ్బెకిస్తాన్లో ఉంది. దాన్ని హెడ్ చేసేది డైరెక్టర్. సో 2 పర్సనాలిటీస్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ప్రస్తుతం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మీరు వికీపీడియా చూస్తే 9 మెంబర్స్ అని చూపిస్తుంది, కానీ ఇరాన్ ఇంకా జాయిన్ అవ్వలేదండి. అఫీషియల్గా ఇరాన్ని కూడా ఇందులో జాయిన్ చేసుకుంటాము అని ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, కానీ ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా 9 అనే చదువుకోవాలి. ఒక వికీపీడియాలో మాత్రం మిగతా అన్నిట్లో మాత్రం 8 అనే వస్తుంది. మీరు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ డైరెక్ట్గా చూస్తే 8 అనే వస్తుంది. సో ఇరాన్ అఫీషియల్గా జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ స్టార్ట్ అయింది, కానీ కంప్లీట్ అవ్వలేదు. సో ప్రస్తుతం ఇందులో 8 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? కజకస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటాం. 5 ఉంటాయండి, అందులో తుర్క్మెనిస్తాన్ ఇందులో ఉండదు. వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్లో నుంచి ఉన్న 5 కంట్రీస్లో 4 కంట్రీస్ ఇందులో ఉన్నాయి. సో తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్ ఎప్పుడు జాయిన్ అయ్యండి? 2017లో అస్తానా మీటింగ్ జరుగుతుంది. ఆ అస్తానా మీటింగ్లో 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అవుతాయి. Astana meeting, very important prelims fact to be remembered. Yes, and China and Russia. So these are the 8 members which are part and parcel of this Shanghai Cooperation Organization. 2017లో అస్తానా మీటింగ్లో ఇండియా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వర్చువల్ సమ్మిట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది అని అంటే 2020లో ఇండియా ఫస్ట్ టైం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫస్ట్ వర్చువల్ సమ్మిట్ని హోస్ట్ చేసింది. అండ్ హోస్ట్ చేసిన దాంట్లో ఇప్పుడు 2 ఉంటాయి అని చెప్పాను కదండి. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటారు, ఇంకొకరు హెడ్ ఆఫ్ ది స్టేట్ కూడా ఉంటారు. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఇలా 2 మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. 2020 వర్చువల్ సమ్మిట్లో ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి? హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి హెడ్స్ ఎవరండి? ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ దీంట్లో ఈ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మన స్టేట్ అంటే ఒక కంట్రీకి హెడ్ ఎవరండి? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ హెడ్ చేసేది ఇంకొకటి ఉంటుంది, అది రష్యా 2020 మీటింగ్లో హెడ్ చేసింది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి? ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే చైనీస్ అండ్ రష్యన్. Chinese and Russian are considered as the official languages of Shanghai Cooperation Organization. ఇది ఆల్రెడీ ఒక పొలిటికల్, ఎకనామిక్, సెక్యూరిటీ, మిలిటరీ అలయన్స్ అండి. 2022లో ఈ మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? ఉజ్బెకిస్తాన్లో జరగబోతుంది. ఇది ఫ్యూచర్ కరెంట్ అఫైర్స్ అండి, ముందే డిసైడ్ చేస్తారు ఎక్కడెక్కడ ఏం చేస్తారని. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఇరాన్ అఫీషియల్గా ఇందులో జాయిన్ అయ్యే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ 2021లో ఎట్ దుషాన్బే సమ్మిట్ ఇన్ తజికిస్తాన్. ఈ సమ్మిట్లో ఇరాన్ కూడా అఫీషియల్గా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలని డిసైడ్ చేశారు, కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అండి? పొలిటికల్, ఎకనామిక్, సోషల్, మిలిటరీ అలయన్స్. ఇది అంటే అన్ని కంట్రీస్ అన్ని కొలాబరేట్ అయ్యి పొలిటికల్గా, ఎకనామికల్గా, సోషల్గా, మిలిటరీగా అన్ని టైప్స్ ఆఫ్ థ్రెట్స్ని ఓవర్కమ్ చేసి కోఆపరేట్ చేసుకుంటూ ముందుకు సాగాలి అనేది ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఇంటెన్స్. అండ్ కరెంట్ దీనికి సెక్రటరీ జనరల్గా ఎవరు వర్క్ చేస్తున్నారండి? సెక్రటరీ జనరల్ అని అంటే
అంటే ఇక్కడ బీజింగ్ చైనాలో ఉన్న సెక్రటరియేట్ దానికి హెడ్ సెక్రటరీ జనరల్ చైనాకి సంబంధించిన ఒక సీనియర్ డిప్లొమాట్ జాంగ్ మింగ్ తనే అండి. జాంగ్ మింగ్ ప్రస్తుతం దీనికి సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఒక క్విక్ రివ్యూ ఉండండి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అండ్ 2001లో, దానికి ముందు పేరు ఏంటి, షాంఘై 5, దాని తర్వాత ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటున్నాము. ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత దీంట్లో ప్రస్తుతం 8 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఇరాన్ కూడా అఫీషియల్గా జాయిన్ అయ్యే ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 2021లో స్టార్ట్ అయ్యింది, కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం కూడా మనం 8 మెంబర్స్ అని చదువుకుంటున్నాం. అండ్ ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, ఇండియా పాకిస్తాన్ ఒకేసారి జాయిన్ అయ్యాయి. 2017 అస్తానా మీటింగ్లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత 2020లో వర్చువల్ మీటింగ్లో ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో 2 హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, బీజింగ్లో ఒకటి, బీజింగ్ చైనాలో ఒకటి, దట్ ఈస్ సెక్రటరియేట్, అండ్ రాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉజ్బెకిస్తాన్ తాష్కాంత్లో ఉంటుంది. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి చైనీస్ అండ్ రష్యన్. పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అండ్ మిలిటరీ అలయన్స్ ఇది 2022లో మీటింగ్ ఎక్కడ జరగబోతుంది, ఉజ్బెకిస్తాన్. సో దీస్ ఆర్ సర్టన్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ అబౌట్ APEC, ఏషియన్ పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటి అంటే పెసిఫిక్ కంట్రీస్ ఉంటాయి కదండి, పెసిఫిక్ యూ కెన్ సీ హియర్ APEC. ఈ పెసిఫిక్ ఓషన్ బార్డర్ చేసుకున్న కంట్రీస్ని ఏమంటామండి, రిమ్ కంట్రీస్ అంటాం. అంటే ఏదైనా ఒక వాటర్ బాడీని సరౌండ్ చేసుకుంటూ, ఇప్పుడు ఇండియన్ ఓషన్ని బార్డర్ చేసుకుంటూ కంట్రీస్ ఏవైనా ఉంటే అవి ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ అంటాం. అలాగే పసిఫిక్ ఓషన్కి ఏవైతే బార్డర్ చేసుకుంటూ ఉన్న కంట్రీస్ ఉంటాయో అవన్నీ కలిపి ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటండి, APEC, దట్ ఈస్ ఏషియన్ పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇండియాకి పసిఫిక్ ఓషన్ బార్డర్లో ఉంటుందా అండి, ఉండదు. కాబట్టి ఇండియా దీంట్లో మెంబర్ కాదు. కానీ ఇండియా అఫీషియల్గా మేము కూడా జాయిన్ అవుతాం APECలో అని చెప్పేసి లైక్ మెంబర్షిప్ పెట్టుకుందాము అని రిక్వెస్ట్ చేసింది. బట్ ఇట్ వాస్ నాట్ యాక్సెప్టెడ్ బై అదర్ కంట్రీస్ యాజ్ ఇండియా ఈజ్ నాట్ షేరింగ్ ద పెసిఫిక్ ఓషన్, అంటే బార్డర్లో పెసిఫిక్ ఓషన్ షేర్ చేయట్లేదు కాబట్టి ఇండియా మెంబర్షిప్ ఇందులో అపోజ్ చేశారు. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి దీన్ని, వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్, 1989లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, 1 నవంబర్. ప్రస్తుతం దీంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు, 21 మెంబర్స్ ఉన్నారు. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని లోగో ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్ దిస్. అండ్ ఫస్ట్ APEC మీటింగ్ ఎక్కడ జరిగిందండి, 1989లో క్యాన్బెరా, ఆస్ట్రేలియాలో జరిగింది. 2021లో మీటింగ్ న్యూజిలాండ్లో జరిగింది. అండ్ 2022లో థాయిలాండ్లో జరగబోతుంది. అండ్ మెయిన్ ఈ APEC ఆర్గనైజేషన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారండి అని అంటే, లైక్ ఏవైతే పెసిఫిక్ రిమ్ కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్కి మధ్యలో గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, పీపుల్, వీళ్ళందరి మధ్యలో ఫ్రీ మూమెంట్ అనేది ఉండాలి. సో అంటే ట్రేడ్ రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చాలా తక్కువ చేసుకోవాలి. పీపుల్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి తక్కువ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని మూమెంట్ అనేది ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ అన్ని కంట్రీస్ మధ్యలో ఈక్వల్గా జరుగుతూ ఉండాలి. ట్రేడ్ అనేది కూడా ప్రాపర్గా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో ఇవన్నీ కలిపి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి, పసిఫిక్ రిమ్ కంట్రీస్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలి అని ఒక మొట్టోతోని APEC ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇంతే కాకుండా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి, రా మెటీరియల్స్కి యూరోప్ కాకుండా ఇంకా ఎక్కువ కూడా మనకి న్యూ మార్కెట్స్ అనేవి కావాలి అని అంటే అది APEC ద్వారానే ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రెసిడెంట్షిప్ ఆర్ రొటేషనరీ ఏదైతే ఉంటుందో అది యాన్యువల్లీ రొటేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క కంట్రీ ఒక్కొక్క సారి దాన్ని హోస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఫార్మల్గా రూల్ కాదండి, కాకపోతే ఇప్పుడు ఏ కంట్రీలో ఈ ఇయర్ హోస్ట్ చేస్తుందో ఆ కంట్రీ మీటింగ్లో ఏదైతే ఉంటుందో మిగతా వాళ్ళందరూ ఆ కంట్రీకి సంబంధించిన అఫీషియల్ కాస్ట్యూమ్లో రావాలంట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ APEC కంట్రీలో లైక్ ఆస్ట్రేలియా ఉంది కదండి ఫస్ట్ మీటింగ్, సో ఆస్ట్రేలియాకి సంబంధించిన నేషన్ అఫీషియల్ కాస్ట్యూమ్ ఒకటి ఉంటుంది కదా, అందులో రావాలి. కానీ ఖచ్చితంగా ఇది రూల్ అయితే కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జస్ట్ యూహీ అంటే కన్వెన్షనల్గా ఫాలో అవుకుంటూ వస్తున్నారంట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ APEC. అండ్ APECకి ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ చైర్పర్సన్ ఎవరు అని అంటే ప్రయూత్ చాన్ ఓచా,
థాయిలాండ్కి ఒక పొలిటీషియన్ అండి తను, ప్రయూత్ చాన్-ఓచా. తనే ఇప్పుడు కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ అపెక్. అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ఉంటారు రెబెకా ఫాతిమా స్టా మెరియా. తను మలేషియాకి సంబంధించిన తను అండ్ తను ఒక ఫస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ అపెక్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎవరు అని అంటే తనే అండి, ఫాతిమా స్టా మెరియా. తను మలేషియాకి సంబంధించిన తను. సో ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఒపేక్. ఇది కూడా మనకి కంటిన్యూస్గా న్యూస్లో ఉందండి. రీసెంట్గా మన పెట్రోలియం ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి, రీసెంట్గా గవర్నమెంట్ తక్కువ చేసింది అలా ఇలా అని చెప్పేసి చాలా వరకు మనకు ఒపేక్ అనేది న్యూస్లో వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే వరల్డ్లో ఏవైతే మేజర్ ఆయిల్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఈ ఒపేక్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ని బాగ్దాద్ కాన్ఫరెన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. బాగ్దాద్ కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ఈ ఒపేక్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి? 1960లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎవరెవరు కంట్రీస్ ఉన్నాయి అంటే కువైట్, ఇరాన్, ఇరాక్, వెనుజులా అండ్ సౌదీ అరేబియా. సో ఈ 5 కంట్రీస్ అన్నీ కలిపి 1960లో బాగ్దాద్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒపేక్ అనే ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ప్రస్తుతం దీంట్లో 13 మెంబర్స్ ఉన్నారండి. ప్రస్తుతం దీంట్లో 13 మెంబర్స్ ఉన్నారు. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఫస్ట్ 5 years వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఫస్ట్ 5 years ఉంది. తర్వాత ఫస్ట్ 5 years తర్వాత దాన్ని న్యూట్రాలిటీ కాన్సెప్ట్ అనేది ఉండాలి అని చెప్పేసి వియన్నా ఆస్ట్రియాలో 1965 నుంచి ఇప్పటి వరకు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా ఆస్ట్రేలియా. స్టార్టింగ్ 5 years మాత్రం జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. సో మిగతా ఏ కంట్రీస్ ఇందులో ఉన్నాయి అంటే అల్జీరియా, అంగోలా, నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సో లాస్ట్ ఈ ఒపేక్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన కంట్రీ ఏంటండి? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లిబియా, గ్యాబోన్, ఈక్వటోరియల్ గినియా. సో ఈ 13 కంట్రీస్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒపేక్ ఆర్గనైజేషన్లో ఉన్నాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా ఫస్ట్ 5 years, తర్వాత ఇప్పుడు 1965 నుంచి ఇప్పటి వరకు వియన్నా ఆస్ట్రియాలోనే ఉంది. సో దీని ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ థీమ్ ఎందుకు ఏంటి అంటే వరల్డ్లో ఏవైతే ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఉంటాయో, మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్, వాళ్ళందరూ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయిల్ ప్రైజెస్ అన్నీ కలిసికట్టుగా డిసైడ్ చేయాలి. ఎప్పుడు కంటిన్యూస్గా వరల్డ్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పెట్రోలియం అనేది కంటిన్యూస్గా వరల్డ్లో సప్లై ఉండాలి. ప్రైజెస్ అనేవి కన్జ్యూమర్స్ ఫ్రీగా తక్కువగా కొనేటట్టు ప్రైజెస్ అనేవి రెగ్యులేట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కువగా పెంచకూడదు అనే ఒక మొట్టోతోని దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రస్తుతం నైజీరియాకి సంబంధించిన అతను దీని యొక్క ప్రెసిడెంట్ అండి, మొహమ్మద్ సనూసి బార్కినుండో. ఇప్పుడు తను కాదండి, హైతామ్ అల్ గజీ ఆఫ్ కువైట్ విల్ బీ ద నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఒపేక్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఇది అంతా చూసుకుంటారనమాట, ఎప్పుడు ఏమి ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా డిసైడ్ చేయాలి ప్రైజెస్ అని చెప్పేసి. సో అసలు ఈ ఆర్గనైజేషన్లో మిగతా వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యి టర్మినేట్ అయిపోయారు. ఎవరెవరు అంటే ఖత్తర్ 2019లో ఖత్తర్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ ఇండోనేషియా 2009లో బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ జనవరి 2016లో జాయిన్ అయ్యింది, మళ్ళీ నవంబర్ 2016లో బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఈక్వెడార్ 2020లో బయటికి రావడం జరిగింది. సో టర్మినేట్ అయిన ఈ 3 members కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒపేక్ ఆర్గనైజేషన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? 13 member countries. So these are certain important facts you have to remember about OPEC.